హాయ్ హలో ఆర్టిస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నేను మీ అఖిల్. ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ దేని గురించి అంటే సూర్యాపేటలో ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ డైరెక్టర్ మన శ్రవణ్ గారు. ప్లీజ్ కమ్. హాయ్, ఐఎమ్ అఖిల్. ఓకే అన్న, తెలుసు. తెలుసా? తెలుసు అన్న. ఎప్పటి నుంచి తెలుసు? నేను అంటే అన్న నా చిన్నతనం నుంచి అయితే నాకు తెలుసు. అవునా? ఓకే. అయితే ఈరోజు నేను చూసా, మీ షార్ట్ ఫిల్మ్ చూసా, చాలా బాగుంది. ఏంటిది అది? అంటే బ్యాక్ స్టోరీ ఏంటిది, దేని గురించి అనుకున్నారు మీరు? అది అంటే అది ఎలా ఎలివేట్ చేద్దాం అనుకున్నారు? అదే అన్న, ఇప్పుడు మీరు చూసారు కదా షార్ట్ ఫిల్మ్. ఎస్, మొన్న రిలీజ్ చేసినారు. ఎస్. అది ఎట్లా అనిపించింది అన్న? ఫస్ట్ ఓకే, బాగుంది. అదేదో అంటే ఫస్ట్ లో నేను ప్రేమ గురించి, ప్రేమ హత్య అనుకున్నా. ఓకే. అంటే మామూలుగా అమ్మాయి ప్రేమించి ఇంట తెలియకుండా జరుగుతుంటే మామూలుగా అన్నలకు తెలిసి వాళ్ళ ఫాదర్ కి తెలిసి అది ఏదో మర్డర్ చేస్తారు కదా, అలా అనుకున్నా. తర్వాత ఏదో టాక్సిక్ గ్యాంగ్ అనే అదేంటిది అసలు, దేని గురించి? అంటే అన్న ఇక్కడ ఏమైందనంటే ఫస్ట్ నేను రాసుకున్న స్టోరీ అనేది ఇదే మీరన్న పాయింట్లనే. ఓకే. అది రాసుకున్న తర్వాత నాకు వెళ్తా ఉంటే ఇది రెగ్యులర్ అవుతుంది ఈ స్టోరీ. అసలు ఇట్లా రెగ్యులర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బయట నేను చూసినటువంటి కొంతమంది అంటే యూత్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇట్లా కాదు కొద్దిగా డిఫరెంట్ గా రాద్దాం కొద్దిగా అని చెప్పేసి అట్లా ఒక లవ్ ట్రాక్ తీసుకొచ్చి ఆ లవ్ ట్రాక్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు ఆడియన్స్ అలా చేసి దాని తర్వాత సడన్ గా ఒక షాకింగ్ అసలు దీని గురించి చంపిండా లేకపోతే ఎందుకు ఇట్లా చేసిండ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పడితే బాగుంటది అని చెప్పేసి ఆలోచించిన. ఇది ఫుల్ లెంత్ ఉంటుంది, చాలా ఉంటది, చాలా ఒక 3-4 ఎపిసోడ్లు వైజ్ ఉంటుంది అన్న. ఓకే. ఇది అట్లా అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఎపిసోడ్ చూసాను, బాగుంది. ఇది అంటే ఫస్ట్ లో మీరు ప్రేమ దాని మీద ఫోకస్ పెట్టేసి జనాల్ని అదొక వేరియేషన్ లో డైవర్ట్ చేసేసారు. లాస్ట్ కి వచ్చేసి ఇదొక టాక్సిక్ గ్యాంగ్ ప్లస్ అదేంటిది, అది సిగరెట్సా లేకపోతే డ్రగ్సా, అది ఏంటిది అది? అంటే అన్న ఇప్పుడు యూత్ కి అసలు అంటే దాని వల్ల ఏమన్నా యూత్ కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా? మెసేజ్ ఓరియంటరా ఇది? మెసేజ్ అనేది నేను ఏనన్నా. ఓకే. మెసేజ్ నేను స్టోరీస్ రాయను. మెసేజ్ నేను ఏదైతే అనుకుంటున్నానో అది రాస్తా. ఓకే. నాకు నచ్చింది రాస్తా. రైట్. అది నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చేస్తా, అంతే, అంతవరకే నా పని. నాకు అనిపించిన కథ ఒక కథ రాసుకున్నా, మొన్న రీసెంట్గా చూసిన ఆ కథ రాసుకున్నా. ఈ కథ ఎలా తీయాలో అలా తీసిన. ఓకే. జనాలకు వదిలేసిన. వాళ్ళు చూసే వ్యక్తులకు ఎంతవరకు నచ్చింది అనే దాని మీద ఉంటుంది అంతే. వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా మెసేజ్ అనిపించిందా అనిపించలేదని వాళ్ళకే వదిలేస్తాను. స్పష్టంగా నేనే ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వాలి జనాలకి అని చెప్పేసి నా దగ్గర అట్లే. ఇప్పుడు దీనికి డైరెక్టర్, స్క్రీన్ ప్లే మొత్తం మీరే కదా, మీరే చేస్తున్నారు కదా కంప్లీట్? ఓకే. కెమెరామెన్ ఎవరు? కెమెరామెన్ మన రాజేష్. ఒకసారి కమ్ రాజేష్, కమ్ ఫాస్ట్. మనోడే పాపం బాగా మంచి నాలెడ్జ్ ఉందన్న. ఓకే. అబ్బాయికి మంచి నాలెడ్జ్ ఉంది, తీయాలనే కోరిక ఉంది. హాయ్ రాజేష్. బాగుంది మీ టేకింగ్, ఆ కెమెరా టేకింగ్ అయినా ఆ ప్లస్ విజువల్స్ అవి చాలా బాగున్నాయి. అంటే మీరు ఓన్ గా మీ క్రియేటర్ లేకపోతే డైరెక్టర్ గా చెప్పినట్టు చేశారా? అంటే విషయం ఏంటంటే నేను కెమెరా ఈ రోజు పట్టుకుంటున్నా అంటే మెయిన్ రీజన్ అన్నయ్య. నేను కెమెరా వరకు నేర్చుకుంది కూడా అన్నయ్య దగ్గర. అన్నయ్య ఎలా చెప్తే అలా చేశారనమాట, అన్న డైరెక్షన్ లో చేశారు. అన్నయ్య అంటే కెమెరా నేర్చుకున్నది అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు అన్నయ్య చూపించిన విలువస్ చూపించడానికి నేను 100% నా సోర్స్ అంతా పెట్టి మరీ చేసిన. ఓకే. ఇక అది అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేది అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి మేము అనుకున్నది ఒక 10% అనుకుంటే దానికి ఇంటూ 100 times వచ్చింది అన్నట్టు. ఓకే. అవుట్పుట్ వచ్చేసి బాగుంది, చాలా బాగుంది. నేను చూసాను, నేను కూడా చూసాను, కాకపోతే ఒక్కసారి చూసాను కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని గురించి మీరు స్టోరీ వైడ్ అబ్జర్వ్ చేసి ఉంటారు కానీ మేబీ ప్రతి ఒక్క క్లిప్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. అంటే మనం ఒక స్టోరీ మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం కానీ ప్రతి క్లిప్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. సో మీరు అట్లా ఆ విధంగా చూస్తుంటారు. అట్లా చూస్తే ఫ్రేమ్స్ వైజ్ చూస్తే చాలా బాగా హ్యాండిల్ చేసి మనోడు. అది అమ్మాయి ఎవరు? ఆ చెల్లి క్యారెక్టర్ అమ్మాయి వెరీ థ్యాంక్ యూ. అమ్మాయి పేరు శివాని. ఓకే. సో చాలా బాగా చేసింది. అంటే నాకు పర్సనల్ గా తనకి ఎవరికి వీళ్ళంతా కొత్త వాళ్ళు అన్న, అందరూ కొత్త వాళ్ళే, ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా ఎవరికి లేదు, ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి లేదు. ఫస్ట్ టైం మన అబ్బాయిలు అమ్మాయి ఇట్లా చాలా అంటే చాలా బాగా చేసినారు. నాకు చాలా సాటిస్ఫైడ్ అన్న. ఎందుకంటే మన సూర్యాపేటలో ఈ ఇంత టాలెంట్ చాలా మంది ఉంది అన్న, చాలా మంది టాలెంట్ ఉంది. కానీ దాన్ని ఎట్లా బయటికి రప్పియాలి అనేది మాత్రం కొద్దిగా అదొక్కటే ఇబ్బంది అంతే. తప్పితే నేదో ట్రై చేసిన అన్న, లోకల్ టాలెంట్ ని బయటికి తీసే దాంట్లో వీళ్ళు మీకు దొరికిన ముత్యాలు. ఎందుకంటే వాస్తవానికి అప్పట్లో నేను ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు
మన కూరగాయల మార్కెట్ లో కొన్ని యాడ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినారు కదా, అవునవును. అంత అప్పటి నుంచి నాకు కొద్దిగా ఇంట్రెస్టే, అరే మనం కూడా చేయాలి. అప్పుడు మీరు కూడా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దానికి అవునవును, ఒక షార్ట్ ఫిల్మ్. చిన్న ఎడిటింగ్ వర్క్ కూడా అవును, చేసిన. ఎడిటింగ్ చేశారు. అవును, సో editing చేశారు. అట్లా అప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్టే. ఓకే. ఇక అట్లా వెళ్తా ఉంటే కానీ నాకు ఇక చిల్లరగా చిన్న చిన్న ఏదో చేయాలని ఇంట్రెస్ట్ ఉండదన్న. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మ్యాక్స్ అందరికి సాటిస్ఫై చేయాలి, చూసే ప్రతి ఒక్కరు బాగుంది అనేటట్టు ఉండాలి. అంటే మీరు అది. ఆర్టిస్ట్ గా చేయరు, డైరెక్షన్. ఓకే, డైరెక్షన్ ఓన్లీ ఓన్లీ డైరెక్షన్ లోనే ఉంటారు, డైరెక్షన్ గా ఆర్టిస్ట్ గా చేయరు. ఆర్టిస్ట్ గా నేను చేయలేను. Okay. నాకు కొద్దిగా అంటే తిని ఏదో చేసినట్టున్నారు అందులో. ఫస్ట్ అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు ఎవరు లేరు, ఓకే, మన ఆర్టిస్ట్ ఎవరు లేరు. ఆర్టిస్టులు ఎవరు లేరు. ఆ ఉన్న పిల్లగాళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ నాకు ఇంకో క్యారెక్టర్ కావాలని చెప్పేసి అప్పటికప్పుడుకి నేను అది క్రియేట్ చేసినది. అంటే మాకు కావాల్సింది ఓకే, 5 మెంబర్స్. 5 మెంబర్స్ అయితే 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ అయితే రెగ్యులర్ ఒకళ్ళు తక్కువ పడ్డారు కాబట్టి ఆ క్యారెక్టర్ మీరు చేశారు. కానీ బాగా చేశారు. అంటే మీకు డైలాగ్స్ ఏం లేవు. Dialogues ఏం ఆ ఇడ్లీ తినడము, చేయి కడుక్కోవడం, ఫోన్ మాట్లాడడము, అంటే డైలాగ్ డెలివరీ కూడా నాకు స్క్రీన్ ప్లే perfect వెళ్ళిపోతా ఉంటది అలాగా. సో కానీ బాగుంది, చాలా అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించాలి. Okay. అంతవరకు ఏం జరగబోతుంది అనేది Yes. ఒకటి అనేది క్రియేట్ కావాలి. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మరి ఇప్పుడు దీన్ని ఎంత వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎంత మంది ఆర్టిస్టులు? అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు లక్కీ ఏంటంటే చాలా మంది బాగుంది అని చెప్పేసి అంటున్నారు, మీలాంటి వాళ్ళు కూడా అందరూ. బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Thanks. అయితే దీనికి ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు చెప్పేది ఏం కాదన్న, ఓకే. బిఫోర్ నుంచే ఉన్నది. ఈ స్టోరీ రైటింగ్ లోనే మేము ఆల్రెడీ నేను మా కెమెరామెన్ అందరం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే. ఇది ఎన్ని పార్ట్స్ వైజ్ గా తీయాలి, ఏం సంగతి అని ఆలోచిస్తుంటే మేము రకరకాలుగా ఆలోచించినాం. ఓకే. రెండు పార్ట్లనే కంప్లీట్ చేద్దామని అది ఒకటి. లేదు స్టోరీ వెళ్తుంటే బాగుంది, ఇంకా చాలా పెద్దగా తీయొచ్చు అని చెప్పేసి అనుకున్న టైంలో తీసేద్దాం, ఒక 2-3 ఎపిసోడ్ వైజ్ గా వదిలేద్దాం అని Okay. చెప్పేసి ఈ టాక్సిక్ గ్యాంగ్ అని లాస్ట్ లో రివీల్ చేసిన ఓకే. అట్లా. టాక్సిక్ గ్యాంగ్ అంటే ఇంకేదో ఉంది, ఇంకోటి ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో భారీగా ఉంది అనే ఉంది. అంచనాకి ఆడియన్స్ వెళ్తారు అన్నమాట. ఉంది. అదే. ఇది సెకండ్ పార్ట్ లాగా, అంటే పార్ట్ అని నేను చెప్పను. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సెకండ్ ఈ టాక్సిక్ గ్యాంగ్ అనేది కొత్త వాళ్ళతోటి New చేద్దామని artist లు add ఆలోచన. అవుతుంటారు. కొత్త ఆర్టిస్టులు వస్తుంటారు రైట్. ఇందులోకి. ఓకే. ఎందుకంటే ఇది నేను ఒక పెట్టుకునే పేరు ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టినాను. సినిమాటిక్ యూనివర్స్. సినిమాటిక్ ఓకే, మీ పేరు మీదనే పెట్టుకున్నారు. ఈ క్యారెక్టర్లు ఏం జరుగుతాయి అంటే ఎక్కడెక్కడో జరిగే క్యారెక్టర్లు అన్ని ఫైనల్ ఎపిసోడ్ కి అసెంబుల్డ్ అవుతాయి, ఓకే. ఒకే దగ్గర వచ్చేస్తాయి. Right. ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఏదో ఒక ప్రాబ్లం నుంచి వచ్చి ఎక్కడ సాల్వ్ అయింది, వాళ్ళందరికి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ సాల్వ్ అయింది ఎక్కడ సాల్వ్ అయింది అనేది ఉంటది అన్నట్టు. అసలు అది ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అది. అట్లా ప్రతి ఒక్కరు మంచి చాలా డెవలప్ గా చేస్తున్నా, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నా. కానీ కొంచెం సపోర్ట్ నాకు కొద్దిగా క్యారెక్టర్ సపోర్ట్ గా లేరు, ఓకే. అదొకటే కొంచెం బాధ అంతే. నేనేమన్నా పనికి వస్తానా మరి అందులో? 100% గా నేను మీరు మాకు టైం ఇస్తా అంటన్నా, మీరు మాకు టైం ఇస్తా అంటే మీకు ఇచ్చే రోల్ చాలా పెద్దది. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ Okay. విషయం ఏంటంటే నేను అఖిల్ అన్న తోటి నేను ఇప్పుడు కాదు మా పరిచయం, ఒక 10 సంవత్సరాల పరిచయం. అవును. కాకపోతే సరే అన్న వర్క్ లో అన్న ఉంటాడు, నా వర్క్ లో నేను ఎప్పుడైనా కలిస్తే ఇట్లనే ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రీగా మాట్లాడుకుంటాం. ఎప్పుడు చూడు ఈ సినిమాల గురించి, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్ రాయిపోయి ఇది అని చెప్పేసి అంటుంటాడు. అవును. కాకపోతే ఏంటంటే అన్న క్యారెక్టరేషన్ నేను ఇప్పుడు అంతలా నేను మొన్న తీసిన దాంట్లో నాకు ఎక్కడ సరిపోయేటట్టు Oh. అనిపించలేదు. ఓకే. కానీ నెక్స్ట్ నుంచి వచ్చే క్యారెక్టర్ అంటే 3 తీస్తున్నా. Okay. ఇప్పుడు ఓపెన్ చెప్పేస్తాను ఏం తీయబోతున్నాను. ఓకే. టాక్సిక్ గ్యాంగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ అన్న. నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ నేమో ఇప్పుడు రివీల్ చేశారన్నమాట ఈ ఎపిసోడ్ లో. ఖచ్చితంగా. ఓకే, ఆ వచ్చే ఎపిసోడ్ అది కూడా చెప్తా, మొత్తం ఫుల్ పేజ్ చెప్పేస్తా. ఓకే, రైట్, చెప్పేసేయండి. విషయం ఏంటంటే నెక్స్ట్ Right. టాక్సిక్ గ్యాంగ్ తర్వాత సివిల్ వార్ ఉంటది. ఓకే. సివిల్ వార్ అనేది డేంజర్, డేంజర్. టాక్సిక్ గ్యాంగ్ డేంజర్, సివిల్ వార్ ఓకే. నెక్స్ట్ డేంజర్, యాంటీ టాక్సిక్, ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్. ఓకే, రైట్, ఫైనల్ రైట్, ఎపిసోడ్. రైట్. ఇది ఖచ్చితంగా 100% తీస్తా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎఫర్ట్ పెట్టాలి. ఓకే. దాని తగ్గట్టు నాకు క్యారెక్టర్లు కూడా కావాలి, కొంత మీ సపోర్ట్ లాగా ఉండాలి. 100%. ఎందుకంటే మీ క్యారెక్టర్ ఎట్లుంటది అంటే చాలా హెవీగా ఉంటుంది. మీకు ఫోన్ లో కూడా మొన్న చెప్పిన అవునవును. నా ఇట్లా క్యారెక్టర్ చెప్పాను. అనుకుంటున్నా అది అని. సో దానికి నేను 100% న్యాయం చేస్తానని నమ్మకం అయితే నాకు ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇట్లా చాలా పెద్దగా ఉంటది, హెవీ రోల్ ఉంటది. ఓకే. మీరే అరే ఇట్లా ఉంటదా అని ఒక ఓకే. ఏదైతే ఉంటది ఖచ్చితంగా. ఓకే వ్యూవర్స్, మన శ్రవణ్ గారు చెప్పినట్టు నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉందంట. చూద్దాం, నేను చూస్తా, మీరు చూడండి. బాగా చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చాలి. మీకు నచ్చంది అయితే మేమేం చేయలేము. మేమేం చేసినా కానీ మీకు నచ్చంది అది ఏం కాదు, వేస్ట్ అది. సో మీకు నచ్చినట్టే చేయడానికి ట్రై చేస్తా. ప్లస్ ఇంకా చెప్పండి ఇంకేదో. అన్న అంటే మేము అనుకున్నది ఏంటంటే
ఇప్పుడు మీరు అట్లాగే సీనియర్ ఉన్నారు, మీకు ఇచ్చే రోల్ వేరే ఉంది కదా. Okay. న్యూ ఆర్టిస్టులు Right. మాక్సిమం చేయాలనే ఆత్రత ఉండి ఛాన్స్ లేని వాళ్ళకి మేము ఛాన్స్ ఇవ్వాలనుకున్నాం అన్న. ఓకే, ఆహ్వానిస్తారు మీరు మీ Compulsory. 100%. మీ కంపెనీలో. 100% ఓకే, మేము ఇన్వైట్ చేస్తాము, మేము ఛాన్స్ ఇస్తాము. మనం అట్లా వరకు అంటే ఏ ప్లాట్ఫామ్ లేని వాళ్ళు, అంటే మీలో చేయాలనే ఆ తపన కోరిక ఉండి ఏ ప్లాట్ఫామ్ లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు, అలాంటప్పుడు మనోడు ముందుకు వచ్చి ఏదో మీకు సాయం చేయాలనే ఆలోచనతోటి మిమ్మల్ని ఆహ్వానిస్తుండు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్ వచ్చేసేయండి, వచ్చి మన డైరెక్టర్ గారిని కలవండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మంచోడు, మంచి వ్యక్తి. అందరికి మీకు ఏమన్నా అంటే యాక్టింగ్ రాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, చిన్న చిన్న ఇష్యూస్ లో మీరు ఏమైనా భయపడ్డా కానీ, మనోడు అందులో ఫుల్ గా మీకు సపోర్ట్ ఇచ్చి మీకు ఓకే కదా చేస్తాం. Support. ఇప్పుడు మొన్న చేసిన వాళ్ళంతా కొత్త వాళ్ళే అన్న, ఓకే. విన్నారు కదా, మొన్న చేసిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. చాలా కొత్త వాళ్ళే. కొత్త వాళ్ళు అని చెప్పి భయపడకండి. మన డైరెక్టర్ గారు అన్ని అంటే తనకు ఏదైతే వేలో రావాలో అది వచ్చేంత వరకు మీతోని చేపించుకొని మీకు కూడా ఒక అవుట్పుట్ అరే నేనేనా చేసింది అనేలాగా మనోడు చూపేదానికి రెడీగా ఉన్నాడు. సో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, మనోడికి కాంటాక్ట్ అవ్వండి. మీ నెంబరు డిస్క్రిప్షన్ లో. సో అందులో చేసిన ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి క్యారెక్టర్ చేశారు. వాళ్ళందరూ ఎలా చేశారు, ఏమైనా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? అంటే కొత్త వాళ్ళని చెప్పారు అందరూ, అందరికి ఏ ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటప్పుడు ఎంతో కొంత ఇబ్బంది పెట్టే ఉంటారు. అలా మీకేమన్నా జరిగిందా ఎక్స్పీరియన్స్? మీరు ఆడియన్స్ తో పంచుకోండి. ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదన్న, పిల్లగాళ్ళు మాత్రం చాలా కష్టపడరు. ఓకే, చాలా మంచి అంటే పిల్లగాళ్ళకు వాళ్ళకి ఏందనంటే చెయ్యాలి. ఓకే, నాకు అసలు ఇలాంటి వాళ్ళు దొరకట్లేరు, ఎప్పుడు ఎవరెవరు అవకాశం ఇస్తారా అని వెయిట్ చేస్తారు. నేను ఇట్లా నాకు ఆర్టిస్టులు ఎప్పుడు దొరుకుతారు అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు నాకు ఎప్పుడు దొరుకుతారా అని నేను ఎంత వెయిటింగ్ ఉందో వాళ్ళకు కూడా అంతే వెయిటింగ్ ఉంది అన్నట్టు. ఇలా రావాలి అన్న వాళ్ళు వచ్చిర్రు, మంచిగా మేమేందనేది ప్రూవ్ చేసుకోవాలని మంచి టాలెంట్ పిల్లగాళ్ళు, ఒక్కరికి మంచి టాలెంట్ ఉంది అట్లా. సో టాలెంట్ ఉంది, వాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా నిరూపించుకున్నారు. ఓకే, అది అయితే అందులో చేసిన ప్లస్ హీరోయిన్ వాళ్ళ అన్న, హీరోయిన్ సరే అమ్మాయి పేరు అమ్మాయి శివాని వాళ్ళ బ్రదర్, అదో టైప్ సైకో టైప్ లో ఆ టైప్ లో చేశాడు. అది తను అంటే చెప్పంగానే చేశాడా, లేకపోతే దాని వెనక మీద ఏమన్నా హస్తం ఉందా, మీరు చేపించుకున్నారా అలాగా? అది యాక్చువల్ గా విషయం ఏంటంటే నేను చేపించుకున్నా అనే దానికంటే నేను ఇచ్చే క్యారెక్టర్ ఎవరు వాళ్ళే న్యాయం చేస్తారు. అవును, నేను చేపించేది ఏముండదు అన్న, నేను చెప్తా ఇట్లా కావాలని చెప్తా, నా అంతవరకే నా పని. ఓకే, ఏ విధంగా రావాలని నేను చూసుకుంటా, అందుకని పర్ఫార్మెన్స్ చేసింది అతనే. ఆ పిల్లగాడు అబ్బాయి పేరు గణేష్, చాలా బాగా చేస్తాడు, సూపర్ అంటారు. ఓకే, అది అందులో చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అంటే ఆ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడము, వాళ్ళ లవర్ ని చంపిండి అని చెప్పేసి వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చి నిలదీయడము, ప్లస్ కొన్ని లవ్ సీన్స్ అవి చాలా న్యాచురల్ గా చేసింది. ఆ అమ్మాయికి మీరు ఏమన్నా అంటే ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే తను ఓన్ గా చేసిందా? వాస్తవం చెప్పాలంటే ట్రైనింగ్ అంటే ఏం లేదు. ఓకే, తన ఎప్పుడైనా అప్పుడు ఆన్ ది స్పాట్ ఆ షాట్, ఓకే, ఆన్ ది స్పాట్ వచ్చి అప్పటికప్పుడు సీన్ చెప్పగానే అప్పటికప్పుడు చేసింది అంతే. రైట్, అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరికి లేదు, అంత కొత్త వాళ్ళే బాగా చేశారు, ఎవరికి లేదు అసలు. ఓకే, ఒక్కరికి కూడా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అంత బాగా చేయడం అనేది అది అంటే ఈ మధ్య ఎక్కువ ఈ టిక్ టాక్స్ రీల్స్ చేస్తున్నారు. అంటే పెద్దగా నేను వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టడం నాకు అంతగా నచ్చదు. కానీ సరే వాళ్ళు ఏదో ఒక రకంగా అయితే ట్రై చేస్తున్నారు, అందులో నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది అంతే. ఇక వాళ్ళకున్న అదో చేసి హ్యాపీ, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా వాళ్ళు కూడా కొంతమంది ఫైనల్ ఎపిసోడ్ లో అందరూ వస్తారు మళ్ళీ సేమ్, ప్రతి ఒక్కరు దగ్గర మినిమం ఒక 100 మెంబర్స్ వరకు అనుకుంటున్నాం. 100 మెంబర్స్ పక్క ఫైనల్ ఎపిసోడ్ వరకు 100 మెంబర్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఒక 100 మంది ఆర్టిస్టుల తోటి అనుకుంటున్నాము. ఓకే, ఇక మనకు ముందడుగు వేయాలి కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, రావాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వస్తేనే మేము అనుకున్న అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలుగుతాం. అంటే అంతమంది ఆర్టిస్టులు మీకు అప్రోచ్ అవ్వాలి, అంటే లోకల్ టాలెంట్ ని మీరు అంతమందిని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఓకే, సో వ్యూవర్స్ మీరు విన్నారు కదా, లోకల్ టాలెంట్, ఓన్లీ లోకల్ టాలెంట్ కోసమే మీ అందరికి ఏదో వెనక బ్యాక్ సపోర్ట్ గా ఉండి మీ టాలెంట్ ని బయటికి తీయాలనే ఆలోచనతోటే వీళ్ళు ఏదో 100 మెంబర్స్ అంట. అంటే మీరు నాకు వస్తుందో రాదో అని చెప్పేసి బాధపడకండి. 100 మెంబర్స్ అంటే మోర్ దెన్ చాలా మంది, అందరికీ ఇందులో ఉంటది. మీరు కన్ఫర్మ్ గా మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యాక్టింగ్ లో కానీ, ప్లస్ ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళు కరెక్ట్ చేసి వీళ్ళ షార్ట్ ఫిలిమ్స్ లో మీకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇంకేమైనా చెప్తారా ఆడియన్స్ కి? ఏమైనా చెప్పండి. అంటే ఏం లేదు, ఒక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆల్వేస్ వెల్కమ్. ఓకే, కొత్త వాళ్ళు ఎవరున్నా రండి,
మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మంచిగా తీసే దాంట్లో నెక్స్ట్ తీయబోయేటి చాలా చాలా అంటే చాలా పెద్దవి తీస్తున్నాం. ఓకే. సో మనకు ఉన్నంతలనే, ఎక్కువ ఏం కాదు, Yes. ఉన్నవంతలనే ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ఎట్లా ఉందో అదే వర్షన్ లో ఇంకొంచెం బెటర్మెంట్ గా తీయాలి అనే ఒక హోప్ అవుతుంది ఓకే. అట్లా. సో వ్యూవర్స్ విన్నారు కదా, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. అంటే వీళ్ళ కోసమనే కాదు, ఇంకా లోకల్ టాలెంట్స్ ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో, ఏది వాళ్ళకి ఏ అవకాశం లేకుండా, అవకాశం ఇచ్చేటోళ్ళు లేక వాళ్ళు ఏదో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మన శ్రవణ్ గారు తన ఓన్ టైంని ప్లస్ తన మనీని, తన ఐడియాలజీని మీకోసం, మిమ్మల్ని ఏదో ఎలివేట్ చేయాలని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నారు. మీ టాలెంట్ కూడా మీరు చూపించుకునే ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది ఉండబోతుంది. సో అందరూ అప్రోచ్ అవ్వండి. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ కి ఎండ్. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అఖిల్ అన్న రావడం, మాకు అదేం లేదు, ఇట్లా మాట్లాడడం అనేది కష్టం. ఎవరు రారు అసలు వచ్చి మన దగ్గర అంటే ఎవరు మాట్లాడరు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే నాకు షార్ట్ ఫిల్మ్ చూడంగానే ఫస్ట్ ఫోన్ చేసింది అన్నే. ఫోన్ చేసి అసలు చాలా బాగా తీసిన, చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూడండి ఆడియన్స్, చాలా బాగుంది. డేంజర్ స్పైరల్ ఆఫ్ అడిక్షన్ బాగుంది, నేను చూశాను, బాగుంది. మీరు కూడా చూడండి. నెక్స్ట్ తీయబోయే సిరీస్లలో కూడా మీకు ఎలా చేయాలి ఏందనేది ఒక అవగాహన వస్తుంది. సో మీరు చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి, మనోడికి కామెంట్ పెట్టండి. లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనోడు చేస్తున్న కష్టానికి ఆయనకి ఇచ్చే బహుమతి మీరు అదొకటే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. అంటే పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు, పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఆడియన్స్? బాయ్ చెప్దామా ఆడియన్స్ కి? ఓకే, బాయ్ ఆడియన్స్. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లో వేరే విధంగా వేరేలాగా మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం నాకు ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.